శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా చేతుల్ని తాకు బిడ్డ, ఏం చేయాలో నేను చెప్తాను, నీ తండ్రి మాట విని ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఈ సాయి మాట ఈరోజు తప్పకుండా విని తీరాలి. నీకు ఎంతటి కష్టంతో నువ్వు వచ్చినా సరే, అంటే నీకు ఎంత కష్టం వచ్చినా సరే వాపోతున్నావు కదా, అది నీ బాబాకి తెలుసమ్మా. అందుకే నీ కోసం ఒక మంచి మాటని తీసుకువచ్చాను. ఎవరికి రాని కష్టం నా బిడ్డకు వచ్చిందని వాపోతూ ఉన్నావు కదా, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు. బాబా, నేను ఎవ్వరికి కూడా ఎలాంటి కష్టమూ తలపెట్టలేదు, ఎవ్వరికి కూడా ఇటువంటి అన్యాయం కూడా తలపెట్టలేదు. అయినా సరే నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానో నాకు అర్థం కావడం లేదని నువ్వు ఎంతగానో వాపోతున్నావు. అవును తల్లి, కష్టాలనేవి మంచి వాళ్ళకి వస్తాయని నువ్వు వాపోతున్నావు కదా, అది నిజమే. ఒక్కొక్కసారి మంచి వాళ్ళని మరింత గట్టి చేయడానికి కష్టాలనేవి కొందరికి వస్తూ ఉంటాయి. ఈ కోణంలో నుంచి నువ్వు చూస్తే ఆ మాట కూడా వాస్తవమే అనిపిస్తుంది. ఆపదలు ఆదుకునేవారు, కష్టాల్లో గట్టెక్కించేవారు, సమస్యలు చెప్పినప్పుడు పరిష్కార మార్గాలు చూపించేవారు మంచివారి కదా. అలాగే కొన్ని లెక్కల ప్రకారం కూడా ఇలానే పరిగణిస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. సమస్యలు వెళ్ళేది అలాగే సమస్యలు అంటే అంశాల పట్ల పరిజ్ఞానం నుంచి మంచి వాళ్ళ దగ్గరికి కదా వస్తుంది. కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయి అనేవారు అనడంలో అసలు ఉద్దేశం ఏమై ఉంటుందో నీ బాబాకి నేను వివరించి చెప్తాను తల్లి. మంచి వాళ్ళకి కష్టాలు వచ్చాయంటే అది మీరు ఏదో చెడ్డవారు, మీకు అన్యాయం జరగాలని కాదు. ఆ మంచిని మీరు ఎంతవరకు కాపాడుకుంటారో, ఆ కష్టాలు వచ్చినా కూడా మీ ఆశయాలకు, మీ విలువలను వదులుకోకుండా మంచి వైపు ఎలా ఉంటారో, ఎన్ని రోజులు ఉంటారనే దాన్ని భగవంతుడు పెట్టే మరో ఒక పరీక్ష. ఆ పరీక్షల్లో ఖచ్చితంగా నీ యొక్క జీవితం ధన్యమైనట్లే తల్లి. భగవంతుడు నీకు అండగా ఉన్నట్టు కొన్ని నైతిక విలువలు కొందరు అస్సలు వదులుకోరు. కొన్ని కష్టాలు వస్తాయని తెలిసినా సరే అవినీతిని, అక్రమాలకి పాల్పడరు. ఏ ఇబ్బందులు ఉన్నా సరే వాటిని ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించాలని, ప్రమాదాల్లో, ఆపదలో, సమస్యలు వచ్చిన వారు కూడా కొంచెం మెలకువగా, అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే నీకు నీ యొక్క విలువలను కాపాడుకోగలుగుతారని. ఏ సమస్య లేదని అనుకోవడం కాదు కదా. చీకట్లో చిన్న అంటే దీపం వెలిగించగానే పక్కనే సిద్ధంగా పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తుంది. సమస్య ఎప్పటి నుంచి ఉందో అక్కడ, అంటే ఎక్కడ ఉందో అక్కడ దీపం వెలుగు దాన్ని చూపిస్తుంది. దీపం మార్పు వేయగానే మళ్ళీ చీకటి అలముకుంటుంది. దానితో పాటు నీ యొక్క సమస్య కూడా అదృశ్యమైపోతుందమ్మా. కనపడినంత మాత్రాన సమస్య తొలగిపోయినట్లేనా? లేదు కదా. చీకటిగా ఉన్నంత మాత్రాన అక్కడ సమస్య లేదని అర్థమా? కాదు కదా. అక్కడే ఉంటుంది. వెలుగు మేలు చేస్తుంది, చీకటి మోసం చేస్తుంది. అందుకే బిడ్డ, జ్ఞానాన్ని వెలుగుతో, అజ్ఞానాన్ని చీకటితో పోల్చాను. సమస్యలు కొన్ని వ్యక్తిగతమై ఉంటాయి కదా, మరికొన్ని జీవన శైలిలో ఉండేవి ఉంటాయి. వాటికి పరిష్కార మార్గాలు మాత్రం ఒకరి వద్దే ఉంటాయి. అది నీ వద్దే ఉంటాయి, నువ్వే కొనుక్కోవాలి. జీవితం అలాంటి వారిని ఎంపిక చేసుకుంది. వ్యక్తిగత జీవితాన్ని ధారపోస్తుంది. దుఃఖం అనేది ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు, అదే ప్రపంచంలో మానవులు అందరికీ కూడా ఉండేది. దాని విముక్తి కోసం జీవితం శబ్దం చేయాలి. అలాగే ఎంపిక చేసుకుని జ్ఞానోదయం పొందిన తన బోధనల ద్వారా మనిషి అంతరంగ లోపలికి దీపం వెలిగిస్తాడు. మానవులందరికీ కూడా దుఃఖం యొక్క ముక్తి కలిగించడానికి చాలా వరకు కూడా పరమాత్మ కృషి చేస్తూనే ఉంటాడు. ఎప్పటికప్పుడే మన తప్పుల్ని ఎంచి వాటిని బయటకు చూస్తూ ఉంటారు. కానీ మనం అజ్ఞానంతో దేన్ని కూడా చూడలేకపోతూ ఉంటాము. జ్ఞానంతో ఒక్కసారి చూసి మన తప్పును సరిచేసుకున్నావనుకో, ఖచ్చితంగా నీ జీవితంలో, జీవితం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది బిడ్డ.
ఈ యొక్క కాలంలో మానవుడు అంధకారంలో మగ్గుతున్న దశలో చీకటిని తరిమి కొట్టడానికి జీవితం అనే వెలుగు కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారో నీకు బాధ్యత ఉంది. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంరక్షించుకోవాలి. ముఖ్యంగా నీపైన ఆధారపడిన నీ యొక్క కుటుంబంలో ఖచ్చితంగా కాపాడుకోవాలి. అలా కాపాడుకునే క్రమంలో ఎలాంటి సమస్య లేకుండా ఖచ్చితంగా దీపం వెలిగించి నలుమూలల ఏ ఒక్క సమస్య అయినా సరే కొంచెం ఉందో లేదో చూసుకొని దాన్ని తరిమి కొట్టాలి. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా సరే బాధ్యతగా చేయాలి తల్లి. అలా బాధ్యతగా చేయాలనేటప్పుడు ఎన్నో కష్టాలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టాల్లో నువ్వు భయంతో కాకుండా కొంచెం బుద్ధిశాలితనంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సాధించడానికి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు బిడ్డ. నీలో అవయవ లోపం ఉందా, లేక నీకు డబ్బు ఉందా, ఇవేవి కాదు. ఏ ఒక్క చిన్న లోపం ఉన్నా సరే అదొక అవకాశంగా తీసుకొని సహాయం పొందడానికి చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నేను నీకు అన్నీ కూడా ఇచ్చాను తల్లి. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీదే నువ్వు నిలబడాలి. ధైర్యంగా ఉండాలి. శక్తివంతంగా ఉండాలి. అర్థమైంది కదా తల్లి నీకు నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో అని. మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.